హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి లెఫ్ట్ ఓవర్ రోటీస్తో నూడిల్స్. అంటే మన ఇంట్లో చపాతీస్ మిగిలిపోతే అది పారేయకుండా వేస్ట్ అవ్వకుండా దాన్ని నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి మిగిలిపోయిన చపాతీలు అన్నమాట. మనకి చపాతీలు మిగిలిపోయినప్పుడు 1-2 రోజులైనా అలాగే ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గానే ఉంటాయి. వాటిని మనం ఇలా రిబ్స్లా కట్ చేసుకొని నూడిల్స్ చేసుకోవచ్చు. ఇలా సీజర్స్తో రిబ్బన్స్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టొమాటో సాస్, సోయా సాస్, చైనా సాల్ట్, కొత్తిమీర, లెమన్, ఆనియన్స్ అండ్ ఇది మ్యాగీ మసాలా. మీరు కావాలంటే నూడిల్స్ మసాలా కూడా వేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు ఉట్టిగా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. కొద్దిగా చైనా సాల్ట్, ఇందులో మీకు సరిపడా కారం, సరిపడా సాల్ట్. మీరు ఆల్రెడీ రోటీస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే ఇక్కడ చూసి వేసుకోండి. కొద్దిగా సోయా సాస్, కొద్దిగా టొమాటో సాస్. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇందాక వేసుకున్న మసాలా అంతా వేగిన తర్వాత ఫైనల్గా మ్యాగీ మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 శాషెట్స్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 1 కూడా వేసుకోవచ్చు, లేదా నూడిల్స్ మసాలా కూడా దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకు వేసుకుంటున్నామంటే మసాలా అంతా నూడిల్స్కి ఈక్వల్గా పట్టుకుంటుంది. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము స్ట్రిప్స్గా కట్ చేసుకున్న రోటీ ఉంది కదా, అది ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకుంటే చూడ్డానికి తినడానికి ఎంతో టేస్టీగా ఉండే చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదా, మిగిలిపోయిన చపాతీస్తో ఇంత టేస్టీగా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు